వాక్యాన్ని విందాం. ఒకసారి ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఇట్లనే గుట్ట మీద ఉంటది వాళ్ళ ఇల్లు. ఆయన ముందు కారిడార్‌లో బైక్ పార్క్ చేశాడు. బైక్‌ని స్టార్ట్ చేసి మూవ్ చేద్దాం అనుకునే లోపు సడెన్‌గా అది మూవ్ అయిపోయి స్పీడ్‌గా ఆ ఇంట్లోకెళ్ళిపోయింది. డోర్‌లోంచి ఇంట్లోకి ఆ డైనింగ్ టేబుల్ అదంతా బండి ఆయన కూడా దెబ్బలు తగిలినాయి పాపం. పోలీసులకి అంటే అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి ఆయన హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వాళ్ళ అమ్మగారో, వాళ్ళ బ్రదర్సో ఎవరో హాస్పిటల్‌కి వెళ్లారు. వాళ్ళ భార్య ఇంట్లో క్లీన్ చేస్తుంది. అయన్నీ కింద పడిపోయినాయి కదా! పెట్రోలు అదంతా కింద పడిపోయింది. అది క్లీన్ చేస్తా ఉంది. ఆ టిష్యూ పేపర్‌తోనో ఏదో పేపర్స్‌తో క్లీన్ చేసి ఆవిడేం చేసిందంటే టాయిలెట్ కమోడ్‌లో ఏసేసింది. టాయిలెట్ ఉంటది కదా! టాయిలెట్ బేసిన్ అందులో ఏసి ఫ్లష్ చేస్తే పోతాయన్నమాట. అందులో వేసేసిందావిడ. అందులో వేసి ఫ్లష్ చేయలేదు అట్లనే పెట్టింది. పాపం ఆయన హాస్పిటల్‌కెళ్ళాడు. చిన్న చిన్న కట్లు కట్టారు. తీసుకొనొచ్చి ఆయన్ని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు హాస్పిటల్ వాళ్ళు. ఈయనేం చేశాడు వాష్‌రూమ్‌కెళ్ళాడు. వాష్‌రూమ్‌కెళ్తే వాష్‌రూమ్‌లో ఈయన సిగరెట్ అలవాటనమాట. వాష్‌రూమ్‌కెళ్ళి జస్ట్ ఆ సిగరెట్ తాగి దాన్నేం చేశాడు ఆ కమోడ్‌లో ఏసేసాడు. ఏముంది అందులో ఆల్రెడీ పెట్రోల్ ఉంది. ఒక్కసారి పగ్గున మండిపోయింది. మళ్ళీ ఆయనకి గాయాలయ్యాయి. మళ్ళీ వాళ్ళు ఇంతకు ముందు తీసుకెళ్ళిన వాళ్ళే మళ్ళీ ఆయన్ని ఆళ్ళ ఇల్లు పైనుంది గదా! మళ్ళీ ఈయనే బాధపడుతున్నాడని ఆ ముందోడు కొద్దిగా కొంచెం ఆ స్ట్రెచ్చర్ జారిపోయింది. స్ట్రెచ్చర్ జారిపోయి కింద పడిపోయాడు ఈయన. అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే దెబ్బ మీద దెబ్బ. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అట్లనే అనిపిస్తది. ఒకటి పోయిన తర్వాత ఒకటి, ఒకటి పోయిన తర్వాత ఒకటి, ఒకటి పోయిన తర్వాత ఒకటి అనిపిస్తా ఉంటదనమాట. అబ్బా! ఏందిరా ఈ బ్రతుకు అనిపిస్తది. దేవుడు నన్ను చూడట్లేదా అన్నట్టుగా ఉంటది మన జీవితాలు. కాబట్టి నిజంగా మనం నవ్వుకుంటాం గానీ, ఆ పరిస్థితి భరించడం చాలా కష్టం. రైట్. కాబట్టి అట్లాంటి ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆ వ్యక్తిని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో అన్ని దెబ్బలు తగిలినా దేవుడు ఆయన్ని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. అట్లా ఎట్లా మనం ఆశీర్వదించబడాలి అనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. మీ అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. జోసెఫ్ గురించి నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. యోసేపు మీ అందరికి తెలుసు కదా! ఆదికాండం 37 అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 37 అధ్యాయం. ఆదికాండం 37 అధ్యాయంలో మనం కొన్ని విషయాలను చూస్తాం. అక్కడ చూస్తే ఈయనేం చేస్తాడు, మీ అందరికి తెలుసు. ఎక్కువగా నేను టైం ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి ఇష్టపడతాను. స్టోరీ 2వ వచనంలో చూస్తే యాకోబు వంశావళిది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. యోసేపు యాకోబు కుమారుడేనా? మీ అందరికి తెలుసు కదా! అబ్రహాము, ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు. యాకోబుకి ఎంతమంది సంతానం మళ్ళీ? 12 మంది. 12 మందిలో ఒకడు యోసేపు. ఈ యోసేపు ఏం చేసేటువంటి వాడు, వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా గొర్రెలు. అంటే వాళ్ళకి అప్పుడున్నటువంటి దినాల్లో ఆస్తి ఏంటంటే పశువులే. గొర్రెలు, మేకలు, ఆవులు, ఎడ్లు, ఒంటెలు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సంపద, ఆదాయం అని అంటారు. మనకిప్పుడు పొలాలు, ప్లాట్స్, ఇల్లు ఎట్లనో వాళ్ళకప్పుడు పశు సంపద ఆస్తి. వాళ్ళ అన్నలు గొర్రెలు కాస్తుండేవాళ్ళు. వీళ్ళ డాడీ యాకోబు యోసేపు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది పాపం. ఆయన పుట్టుకతోనే భార్య చనిపోయింది. యాకోబు యొక్క భార్య చనిపోయింది కాబట్టి ఆయన చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆ టైంలో ఈయన అప్పుడప్పుడు వాళ్ళ అన్నోళ్ళ దగ్గర పంపించేవాడు ఆహారాన్ని ఇచ్చడానికి. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు,
వీళ్ళ బ్రదర్స్ ఏం చేసేవాళ్ళంటే చెడ్డ పనులు చేసేవాళ్ళు. ఆ పశువులు లేకపోతే ఆ గొర్రెలు మేకల్ని కాచుకుంటూ చాలా చెడ్డ పనులు చేస్తుంటే వారు చేసేటువంటి పనులన్నిటినీ ఈయనేం చేశాడు, వాళ్ళ నాన్నకు వచ్చి చెప్పేవాడు. అర్థమవుతుంది కదా. అంటే మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, నాకు ఒక పాప ఒక బాబు. వాళ్ళిద్దరూ కలిసి తప్పు చేస్తే చెప్పరు, నాకు చెప్పరు. అలలో ఒకడు తప్పు చేస్తే ఇంకొకడు ఆటోమేటిక్గా వచ్చి చెప్తాడు, డాడీ అక్క ఇది చేసిందని మావాడు చెప్తాడు, లేకపోతే తమ్ముడు ఇది చేసిందని ఆమె చెప్తాడు. ఇద్దరు కలిసి చేస్తే మాత్రం గప్ చుప్పునుంటారు అనమాట, ఏం చెప్పరు. అర్థమవుతుందా. అంటే ఇక్కడ యాకోబు అంటే యోసేపు వాళ్ళతో కలవలేదు, వాళ్ళతో కలిసి పాపం చేయలేదు కాబట్టి ధైర్యంగా వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పగలుగుతా ఉన్నాడు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, పాపంలో సెట్ అపార్ట్ అయ్యాడు యోసేపు అంటే వాళ్ళల్లో కలవకుండా ప్రత్యేకంగా ఉన్నాడు, అది అర్థం చేసుకోవాలి. వాళ్ళతో కలిస్తే ఆయన వచ్చి వాళ్ళ డాడీకి చెప్పగలుగుతాడా, యాకోబుకి చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఎందుకంటే ఈయన కూడా పాపంలో పాలు పంచుకున్నాడు కాబట్టి చెప్పలేడు. పాపంలో లేకుండా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా వచ్చి వాళ్ళ నాయనకి వాళ్ళ అన్నలు చేసినటువంటి తప్పును చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో ఉంటున్నటువంటి మనం కూడా లోకానికి వేరుగా జీవించాలి, లోకంలో కలిసిపోకూడదు. లోకంలో భయంకరమైనటువంటి మనం జాబ్ చేస్తున్న దగ్గర, ఉంటున్న దగ్గర, గృహాల పక్కన, విలేజెస్లో, అన్ని ఏరియాస్లో ఉంటుంది. లోకం అంతా మన పక్కనే ఉంటుంది. ఆ లోకంలో మనం కలిసిపోకుండా జాగ్రత్తగా సెట్ అపార్ట్ అంటే ప్రత్యేకించబడి ఉండాలి. కాలేజీలో ఉంటారు విద్యార్థులు, కాలేజీలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దేవుడు నమ్ముకున్న బిడ్డలైతే వాళ్ళలో కలవకుండా ప్రత్యేకంగా బ్రతకాలి. కాలేజీకి వెళ్ళాలి, కాలేజీలోనే వాళ్ళలో కలవకుండా జాగ్రత్తగా బ్రతకాలి. అట్లానే మనం కూడా యోసేపు పట్ల బ్రతికాడు. అది ఏం తెచ్చింది, వాళ్ళ అన్నలు దాన్ని బట్టి ఏం చేశారు ఆయన్ని. ఒకసారి 5వ వచనం చదవండి. 4, 4, 5, 4వ వచనం చూడండి. అతని సహోదరులు తన తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. అతని మీద పగ. 5వ వచనం చూడండి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద పగపట్టిరి. ఇంకో మాట ఉంది దానికంటే ఉంది, యాడ్జెక్టివ్. మరి పగబట్టిరి, మరి పగబట్టిరి. 8వ వచనం చూడండి. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత ఫస్ట్ ఏమో పగబట్టిరి, మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి. 11వ వచనానికి రండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. తర్వాత చూడండి 18. చాలు 18వ వచనం చూడండి. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఈ పగ ఎక్కడి వరకు పోయింది, చంపే వరకు వెళ్ళిపోయింది. చంపే వరకు. సొంత తమ్ముడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తోబుట్టువులు అందరు ఎవరు, యాకోబు యొక్క కుమారులు. అంటే పగ ఏమైపోయిందంటే గ్రాడ్యువల్గా పెరిగిపోయింది. డే బై డే ఏమైపోయింది, అది పెరిగిపోయింది. అసూయ వచ్చేసింది. అసూయ పగ ఎక్కడ దాకా పోయిందంటే మనిషిని చంపేంత వరకు వెళ్తాయి. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆయన చంపడానికి ప్లాన్ చేశారు. ఆయన పాపం ఏం చేశాడు, చాలా బ్రతిమలాడాడంట వాళ్ళ అన్నల్ని. చంపడానికి ట్రై చేసి ఆయన కొట్టి గుంటలో వేస్తారు. ఫస్ట్ రూబేన్ అంటాడు వాడిని చంపొద్దు, వాళ్ళ పెద్దన్న రూబేన్ ఏమంటాడంటే చంపొద్దు వాడిని అంటే కొట్టి గుంటలో పడేస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఇంకొక ఆయన యోధ ఎవరో అంటాడు, గుంటలో ఉంటే ఏముంది వాడిని అమ్మేద్దామని అంటాడు. ఇస్మాయిలీలు వస్తూ ఉంటారు ఆ బాటన, దారిలో వస్తూ ఉంటే ఇస్మాయిలీలు కమ్మేస్తారు ఆయన. ఆ ఇస్మాయిలీలు ఐగుప్తుకి వెళ్ళిపోయి ఐగుప్తులో బానిసగా యోసేపుని అమ్మివేస్తారు. ఇది ఆయన యొక్క బిగినింగ్ మనం చూస్తాం. 39వ అధ్యాయంలోకి రండి. 39వ అధ్యాయంలో 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను జాగ్రత్త. 39. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరోను ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. బానిసగా ఆయన్ని కొనడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఐగుప్తులో ఒక్కడే ఉన్నాడు పాపం, నా అనేటువంటి ఎవడో లేడు.
ఎవరు లేరు, అన్న లేడు, అక్క లేదు, తమ్ముడు లేడు, అన్న లేడు, ఎవరూ లేరు. అంతా ఆయన్ని పాపం అమ్మి వేసినట్టుగా ఐగుప్తుకు తేబడ్డాడు. ఎట్లా తేబడ్డాడు? ఆయన బానిసగా తేబడ్డాడు. ఐగుప్తుకి బానిసగా తేబడ్డాడు అనేది మనం చూస్తా ఉన్నాం. రెండో వచనం చూడండి. రెండో వచనం మనం చూస్తే 39:2లో యెహోవా యోసేపునకు ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు యోసేపు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఎట్లా ఉన్నాడు? ఎట్లా ఉన్నాడు? బానిసలాగా ఉన్నాడు. బానిసలాగా ఉన్నాడు. రెండో వచనం చూడండి, ఏమని చెప్తా ఉన్నాడు? యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుని లగు ఐగుప్తీయుని ఇంట నుండెను. అరే, ఈ మాట కొద్దిగా విచిత్రంగా ఉంది కదా. వాళ్ళ అన్నలు పగబట్టారు, కొట్టి చంపాలనుకున్నారు, కొట్టి గుంటలో వేశారు, మళ్ళీ ఆయన గుంటలోంచి తీసి మళ్ళీ అమ్మేశారు. ఆళ్ళు తీసుకొచ్చి ఐగుప్తులో బానిసత్వానికి అమ్మేశారు. దేవుడు ఎక్కడున్నాడు ఆయనకి తోడుగా? దేవుడు తోడుంటే ఇట్లాంటివి జరుగుతాయా? యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనే మాట రాయబడ్డది. ఎక్కడున్నాడు ఆయన? బానిసత్వంలో ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండు. మనకు అనిపిస్తుంది, అరే దేవుడు తోడైతే ఇట్లాంటివి జరుగుతాయా? దేవుడు తోడైతే ఇట్లాంటివి జరుగుతాయా అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు యోసేపుకి అంత కష్టాల్లో కూడా తోడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 21వ వచనం చూడండి. 21వ వచనం ఒకసారి చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగజేసింది. ఇక్కడ కూడా ఏమన్నాడు? యెహోవా యోసేపునకు తోడై. ఇంకేం జరిగింది తెలుసా? ఈయన ఐగుప్తీని ఇంట్లో బానిసగా ఉన్నాడు. అక్కడ జరిగిన స్టోరీ మీకు తెలుసు. ఆయన భార్య ఈయన మీద కన్నేసి నాతో శయనించు, నాతో పడుకో అని ఆయన్ని గుంజితే పాపం ఆయన పారిపోతాడు. పారిపోతే ఆయన మీద అబద్ధం చెప్పి ఏమేం చేస్తుంది? భార్య జైల్లో పెట్టిస్తుంది ఆయన్ని. ఎక్కడ పెట్టిస్తుంది? జైల్లో పెట్టిస్తుంది. ఇందా మనం స్టార్టింగ్లో నేను చెప్పిన స్టోరీ లాగా ఉంది కదా. ఆయన కాలు ఇరగడం, హాస్పిటల్ పోవడం, మళ్ళీ మంటలు అంటుకోవడం, మళ్ళీ తీసుకుపోతుంటే కింద పడడం. అరే, అలా అన్నలే ఆయన అన్యాయంగా కొట్టి గుంటలో వేసి చంపేద్దామని చూశారంటే మళ్ళీ బానిసత్వంలోకి అమ్మారు. బానిసత్వంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మీద అబాండం వేసి జైలుకి పంపించారు. అంటే దెబ్బ మీద దెబ్బ తగులుతా ఉంది యోసేపు. అయినా 21వ వచనంలో ఏమన్నాడు? బానిసగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడని రాయబడ్డది. 21వ వచనంలో కూడా ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన భార్య ఆయన మీద అబాండం వేసింది, పోతీఫరు భార్య. ఆయన తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో కూడా ఉన్నప్పుడు ఏం రాయబడ్డది? అయితే యెహోవా యోసేపునకు తోడయిండెను అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలగజేయినట్లు చూసిన అనే మాట రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉంటే ఇట్లాంటివి జరుగుతాయా? మనం అనుకుంటాం కదా, ఎవరికన్నా ఏదన్నా జరిగింది అనుకోండి, వాళ్ళు ఏమైనా పాపం చేశారేమో, లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పు చేశారేమో, లేకపోతే దేవుని శాపం వాళ్ళ మీదకి వస్తుంది అన్న రకంగా చూస్తారు బయట సమాజం. ఈవెన్ బిలీవర్స్, విశ్వాసులు చాలాసార్లు బయట ఉన్నటువంటి టీచింగ్ ఎట్లుందంటే, నీకు దేవుడు తోడైతే నీకు కష్టాలు ఉండవు, నీకు దేవుడు తోడైతే నీకు శ్రమలు ఉండవు, నీకు దేవుడు తోడైతే నీకు అన్ని కలిసి వస్తాయి. కలిసి వస్తాయి ఈ మాట బాగా వాడతారు. కలిసి వస్తాయి, అప్పులు ఉండవు, అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, ఇంకేదో పోద్ది, అదేదో పోద్ది. ఇవన్నీ పోవని రావని నేను చెప్పను. వస్తాయి. దేవుడు అవసరమైతే అన్నీ ఇస్తాడు. మనకి ఏది అవసరం అవన్నీ ఇస్తాడు దేవుడు. కానీ దానికంటే ముఖ్యంగా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు అనే మాటని, దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటిది మనం గమనించుకోవాలి. కాబట్టి మొట్టమొదటిది ఏం చూసాము? యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. 2 చోట్ల చెప్పండి, 4 సార్లు ఆ మాట వాడతాడు. యెహోవా యోసేపునకు తోడై. 2వ వచనంలో ఉంటుంది, 21వ వచనంలో గాడ్ ఈజ్ విత్ జోసెఫ్ అనే మాటను చూస్తుంది. రెండో పాయింట్ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 2వ వచనం 3వ వచనం చూడండి. 2వ వచనం 3వ వచనం. యెహోవా యోసేపునకు తోడైండను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. ఏమయ్యాడంట ఆయన? వర్ధిల్లుచు అనే మాట ఉంది. గాడ్ ప్రాస్పర్స్ హిమ్. ఆయన్ని దేవుడు ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడంట. తర్వాత 23వ వచనం చదవండి.
ఎక్కడిది వర్ధిల్ల చేసింది? బానిసత్వంలో. ఎవరో పోతీఫర్ ఇంట్లో. 23 చదవండి. యెహోవా ఆ అతనికి తోడై ఉండని గనుక ఆ ఆ చెరసాల అధిపతి ఆ అతని చేతికి ఆ అప్పగింపబడిన దేని గూర్చి ఆ విచారణ చేయకయుండెను. ఆ అతడు చేయునది ఆ యెహోవా ఆ సఫలం ఆ చేయనట్లు చేసెను. అతడు చేయునది యావ- సఫలము వర్ధిల్ల చేశాడు, సఫలం. సేమ్ రెండు, ప్రాస్పర్, ఆశీర్వదించడం అన్నమాట. ఎక్కడ ఆశీర్వదించబడ్డాడు? పోతీఫర్ ఇంట్లో ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్లుచూ వచ్చాడు. జైల్లో 23వ వచనం వచ్చేసరికి ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. జైల్లో కూడా ఆయన ఆశీర్వదించబడుతూ వచ్చాడు. అర్థమవుతుంది కదా? మొట్టమొదటిది దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. రెండవది దేవుడు ఆయన్ని వర్ధిల్లుచు సఫలపరుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మూడో విషయం చూడండి, 4వ వచనం చదవమ్మా. 39:4. యోసేపు మీద ఆ అతనికి కటాక్షము కలిగిన గనుక ఆ చాలు. ఎవరికి? పోతీఫరుకి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగేటట్టుగా చేశాడంట దేవుడు. 21వ వచనం చదువు. 21. అయితే యెహోవా ఆ యోసేపునకు తోడయుండి ఆ అతని యందు కనికరపడి అతని మీద ఆ ఆ చెరసాల యొక్క అధిపతికి ఆ కటాక్షము ఆ కలిగినట్లు చేసెను. అధిపతికి ఏం కలగజేశాడు? కటాక్షం. కటాక్షము. ఫైండ్ ఫేవర్ అని అంటారు ఇంగ్లీష్ లో. కటాక్షం. ఐగుప్తులో మన బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన పోతీఫరుకి కటాక్షం కలిగేటట్టుగా చేశాడు. జైల్లో ఉన్నాడు. 21వ వచనంలో వచ్చేసరికి జైల్లో ఉన్నాడు. జైల్లో కూడా జైలర్కి ఆయన మీద కటాక్షం కలిగేటట్టుగా చేశాడు దేవుడు. ఫైండ్ ఫేవర్ అనే మాట రాయబడి, కటాక్షము కలిగేటట్టుగా చేశాడు. నెంబర్ 1, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. ఆయన చేసేదంతా వర్ధిల్లుచు లేకపోతే సఫలపరుస్తూ వచ్చాడు దేవుడు. మూడవది, ఆయన ఆ పోతీఫర్లు ఇంట్లో ఉంటే ఆయన మీద పోతీఫర్కి కటాక్షం కలిగింది. జైల్లో ఉంటే జైలర్కి ఆయన మీద కటాక్షం కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 4వ విషయం, 6వ వచనం చదువమ్మా. 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు ఆ యోసేపు చేతికి అప్పగించి చాలు. అతడు తనకు కలిగి, ఎవరు? పోతీఫరు. 6వ వచనంలో ఎక్కడున్నాడు ఆయన? పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ ఏం చేశాడు? ఆయనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించేశాడు. రైట్. 22వ వచనం చదువు. 22. చెరసాల అధిపతి ఆ ఆ చెరసాలలోనున్న ఆ ఖైదీలందరినీ ఆ యోసేపు చేతికి ఆ అప్పగించెను. చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలనందరినీ చెరసాల అధిపతి యోసేపు చేతికి అప్పగించేశాడు. అక్కడ పోతీఫరు మొత్తం ఆయన చేతికి అప్పగించాడు. ఇక్కడ చెరసాల అధిపతి కూడా మొత్తం ఆయన చేతికి అప్పగించాడు. లెఫ్ట్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన ఎక్కడికి పోతే అక్కడ అన్ని, అంటే అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఫెయిత్ఫుల్ గా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఆయన ఉండడం అనేటువంటిది జరిగింది. వాళ్ళకి కలిగినదంతయు ఆయనకు అప్పగించినట్టుగా మనం చూస్తాను. 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం. అతడు తన ఇంటి మీద ఆ తనకు కలిగినదంతటి మీద ఉమ్, అతని విచారణకర్తగా నియమించిన కాలము ఆ మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఎస్. ఇక్కడ ఇంకో 5వ పాయింట్ ఏంటంటే, యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు దేవుడు. అక్కడ యోసేపు నిమిత్తం ఆ జైలర్ని ఆశీర్వదించాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ జరుగుతాయి. ఆయన జైల్లో ఉంటాడు. ఇక్కడ కొన్ని విషయాలు చూసాం. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన చేసిందంతా ఆశీర్వదించాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన చేతికి అప్పగించబడ్డాయి. తర్వాత ఆయనకి ఎక్కడుంటే అక్కడ ఆ యజమానుల యొక్క కటాక్షం ఆయన మీదకి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. ఆయన ఎక్కడుంటే వాళ్ళని యోసేపు నిమిత్తము దేవుడు ఐగుప్తీయునింటిని ఆశీర్వదించాడు, జైలర్ ఇంటిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. 40వ వచనంలో మనం చూస్తే ఆయన్ని జైల్లో వేస్తారు. జైల్లో ఒక సంఘటన జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే, అక్కడ ఆయనతో పాటుగా జైల్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు, పానదాయకుడు, భక్ష్యకారుడు, రాజు దగ్గర ఉంటారు, ఫరో దగ్గర. వాళ్ళిద్దరూ తప్పు చేస్తారు, వాళ్ళని జైల్లో వేస్తారు. వాళ్ళిద్దరికి ఒక కళ వస్తుంది. కళ వస్తే వాళ్ళిద్దరూ ఆ కళని యోసేపు చెప్తే ఆ కళ భావం చెప్తాడు. ఏం చెప్తాడంటే, పానదాయకుడు 3 రోజుల తర్వాత నువ్వు విడిచిపెట్టబడతావు అని చెప్తాడు. భక్ష్యకారుడికి ఏమంటాడంటే, నువ్వు 3 రోజుల తర్వాత చంపబడతావు అని చెప్తాడు. ఆయన ఎట్లా అయితే చెప్తాడో అది జరుగుద్ది. పానదాయకుడు విడిచిపెట్టబడతాడు, భక్ష్యకారుణ్ణి చంపేస్తాడు. అప్పుడు యోసేపు ఏమంటాడంటే ఆ పానదాయకుడితో, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు. అంటే అంటాడు కానీ ఆయన మర్చిపోతాడు. పానదాయకుడు మర్చిపోతాడు. 2 సంవత్సరాలు కరెక్ట్గా ఈ జైలు సంఘటన జరిగి ఈయన బయటకు వచ్చిన ఒక 2 సంవత్సరాల తర్వాత, ఎవరు? పానదాయకుడు బయటకు వచ్చిన 2 సంవత్సరాల తర్వాత
ఫరోకి ఒక భయంకరమైన కళ వస్తుంది. ఆ కళ భావం చెప్పడానికి ఎవరి వల్ల కాదు, ఎవరు కూడా చెప్పలేకపోతారు. ఏం కళ వస్తుందంటే ఒక 5 ఏట్లో నుంచి ఒక 5 బలిసినటువంటి ఆవులు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 బాగా బక్కపడినటువంటి లేకపోతే బాగా చిక్కిపోయినటువంటి ఆవులు వస్తాయి. ఈ 7 ఆవులు బలిసినటువంటి ఆవుల్ని తినేస్తాయి. రెండోసారి ఇంకొక కళ వస్తుంది అనమాట. బాగా బలిసినటువంటి వెన్నులు, అంటే మన వరి కంకులు ఉంటాయి కదా, అట్లానే వాళ్ళకు ఉన్నటువంటి వెన్నులు కంకులు బాగా బలిష్టంగా ఉంటాయి. ఒక 7 వెన్నులు కనబడతాయి. తర్వాత పీల వెన్నులు కూడా కనబడతాయి. అవి కూడా వీటిని మింగేస్తాయి. ఈ కళ ఆయన కలవరపాటు గురి చేస్తుంది ఫరోకి. వీళ్ళందరూ కూడా బాగా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే కళ వస్తుంది. దాని భావం చెప్పే వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. వెతికినప్పుడు అప్పుడు పానదాయకుడికి గుర్తొస్తారు. ఎవరు? యోసేపు గుర్తొస్తారు. అరే, జైల్లో ఉన్నప్పుడు నాకు నా కలభావం చెప్పాడు ఒక అబ్బాయి, ఆయన జైల్లో ఉన్నాడు అని. అప్పుడు యోసేపు గుర్తొచ్చి రాజుకు చెప్తాడు ఫరోకి, నేను జైల్లో ఉన్నప్పుడు నాకు కల వస్తే కలభావం చెప్పాడు, ఆయన చెప్పినట్టుగానే జరిగింది, నేను బయటకు వస్తేనే ఆయన చనిపోయాడు. ఆయన చెప్తాడంటే యోసేపుని ఫరో ముందుకు తీసుకొస్తారు. ఫరో ముందుకు తీసుకొస్తే మనందరికీ తెలుసు యోసేపు ఆ కలల భావం చెప్తాడు. ఏమని చెప్తాడంటే 7 సంవత్సరాలు, ఇక రాబోయేటువంటి 7 సంవత్సరాల్లో పంట విపరీతంగా పండబోతా ఉంది. విపరీతంగా పండబోతా ఉంది. ఆ 7 సంవత్సరాల తర్వాత మరొక 7 సంవత్సరాలు వస్తాయి. అవి భయంకరమైనటువంటి కరువు వస్తుంది అని చెప్తాడు. రాజుగారు ఏం చెప్తాడు యోసేపు అంటే, ఈ 7 సంవత్సరాలు పండినటువంటి పంటని జాగ్రత్తగా దాచిపెట్టుకొని నెక్స్ట్ వచ్చేటువంటి 7 సంవత్సరాల కరువుని మనం ఎదుర్కోవాలి అనే మాటని ఫరోకు తెలియజేస్తే ఫరో చాలా ఆశ్చర్యపోతాడు. అరే, ఆయన ఏమంటాడంటే, నీలాగా దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తుల్ని ఎక్కడ చూస్తాం, మనం ఎవరూ చూడలేము, కాబట్టి నువ్వే దాన్ని లీడ్ చేయాలి అని ఫరో ఆయనకి అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి 41వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 41వ అధ్యాయం 41వ అధ్యాయంలో మనం చూస్తే 40 వచనాల నుంచి 44 వచనాల వరకు చదువుదాం. 40వ వచనం నుంచి 44 వచనాల వరకు. నీవు నా ఇంటికి అధికారివై ఎప్పుడు ఈ కళాభావం చెప్పిన తర్వాత ఫరో మాట్లాడుతున్నాడు. 40వ వచనం నుంచి కళాభావం చెప్పిన తర్వాత చెప్పు, చదువు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము, ఫరో ఏం చెప్పాడు? నా ఇంటికి అధికారివై ఉండుము, ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడని అని చెప్తూ 41. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఐగుప్తు దేశమంతటి మీద అంటే ప్రధానమంత్రిగా చేశాడు ఫరో. ఐగుప్తు దేశం మొత్తం మీద నువ్వే అధికారివి, నేనేదో సింహాసనం మీద కూర్చుంటా అంతే, పరిపాలన మొత్తం నువ్వే చేయాలి. 42వ వచనం. మరియు ఫరో తన చేతిలోనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, ఉంగరం దేనికి ప్రతీక అంటే అధికారానికి, ప్రధానమంత్రి అధికారం ఇచ్చాడు ఆయనకి. తర్వాత పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించెను. ఐగుప్తు దేశం అంతటి మీద ఉంగరం పెట్టాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, బంగారపు గొలుసు వేశాడు. తర్వాత ఆయన 2వ రథం అంటే నెక్స్ట్ టు ఫరో, ఆయన తర్వాత ఎవరు అంటే యోసేపే. ఫరో తర్వాత ఐగుప్తు మొత్తం మీద ఎవరు? యోసేపు బానిసగా వచ్చినటువంటి వ్యక్తి, నియమించను. 44. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తడానికి వీల్లేదు. మరో ఫరో యోసేపునకు జప్నత్పనేహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీపెర కుమార్తె అయిన ఆసెతనొచ్చి పెళ్లి చేసి యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. ఎన్ని సంవత్సరాలప్పుడు పోయాడు ఐగుప్తుకి? 17 సంవత్సరాలప్పుడు పోయాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 17. 17 సంవత్సరాలప్పుడు పోతే ఆయన ఎన్ని సంవత్సరాలకు ప్రధానమంత్రి అయ్యాడు? 30 సంవత్సరాలు. అంటే 13 సంవత్సరాలు భయంకరమైన శ్రమను పడ్డాడు యోసేపు.
భయంకరమైన వేదనను అనుభవించాడు, భయంకరమైన అవమానాన్ని అనుభవించాడు, భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితిని అనుభవించాడు అనేది మనం చూస్తాం. కాబట్టి ఆయన సమృద్ధిగా చూడండి, 47 వచ్చిన చూడండి, ఆయన చెప్పినట్టుగానే సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండింది. ఆయన చెప్పినట్టే జరిగింది. 7 సంవత్సరాలు విరివిగా పంట పండింది. 48 ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేశాడు. ప్రపంచ చరిత్రలో గోడౌన్స్ ని నిర్మించినటువంటి వ్యక్తి యోసేపు. మొట్టమొదట గోడౌన్స్ కట్టినటువంటి వ్యక్తి యోసేపు. దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, పంటని ఎట్లా స్టోర్ చేయాలి. యోసేపే ఫరో ఏం చేశాడు, నీ ఇష్టం, నువ్వే దానికి బాధ్యత, నువ్వే వహించాలని చెప్పాడు. ఆయన ఆలోచించాడు, దేవుడికి ప్రార్థన చేసి ఉండొచ్చు, ఏం చేయాలి ప్రభు ఈ టైంలో అని. దేవుడు ఐడియా ఇచ్చాడు, గోడౌన్స్ ఐడియా ఇచ్చాడు. గోడౌన్స్ మొట్టమొదటగా కట్టిన వ్యక్తి ఎవరు అంటే యోసేపు. ప్రపంచ చరిత్రలో మహబాద్లో పండిన పంట మహబాద్లోనే గోడౌన్స్ లో స్టోర్ చేశాడు. ఖమ్మంలో పండింది ఖమ్మం, వరంగల్లో పండింది వరంగల్, ఎక్కడదక్కడ 7 సంవత్సరాలు ఎంత పంట పండిందో దాన్ని మొత్తాన్ని స్టోర్ చేసి పడేశాడు. ఎందుకని నెక్స్ట్ 7 సంవత్సరాలు మళ్ళీ కరువు రాబోతా ఉంది. ఆయన చెప్పినట్టుగా 7 సంవత్సరాలు పంట బాగా పండింది అంటే నెక్స్ట్ 7 సంవత్సరాలు కరువు కూడా రాబోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. 49 చూడండి, యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను, కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసిరి. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపు 2 కుమారులు పుట్టిరి. రైట్, చూశారు కదా దేవుడు ఆయన్ని ఎంత చక్కగా వాడుకున్నాడు అనేటువంటిది మనం చూస్తాం. ఫరో కూడా ఆయనకి అధికారం ఇచ్చాడు, ప్రధానమంత్రిని చేశాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైనా బానిసగా వెళ్ళాడు ఐగుప్తుకి. నాన్నోడు లేడు, కొట్టి భయంకరంగా అవమానపరిచి వాళ్ళ అన్నలు ఐగుప్తుకి అమ్మివేశారు. వాళ్ళు తీసుకొచ్చి ఫరోకి అమ్మేశారు, బానిసగా మారిపోయాడు. అక్కడ పోతే ఆయన్ని జైల్లో వేశారు. ఆ జైల్లో కూడా వాళ్ళు కూడా మర్చిపోయారు. అడుగడుగున అవమానం, అడుగడుగున భయంకరమైనటువంటి వేదనలు. ఒక్కడే ఉన్నాడు. ఎవరినున్నారా పక్కన? తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఎవ్వరు లేరు, ఎవ్వరూ లేరు. కానీ ఎవరు తోడై ఉన్నారు ఆయనకి? యెహోవా యోసేపునకు తోడైంది. యెహోవా యోసేపునకు తోడై, దేవుడు తోడై ఉంటే ఆయన రాలేనటువంటి ఆశీర్వాదం లేదు. ఆయన గుంటలో ఉంటే గుంటలో కూడా వస్తుంది ఆశీర్వాదం. నువ్వు చీకట్లో ఉంటే చీకట్లో కూడా వస్తుంది ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం దూసుకొని రాలేనటువంటి గుంట లేదు, దేవుని ఆశీర్వాదం దూసుకొని రాలేనటువంటి చీకటి కూడా లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని, దేవుని యొక్క కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కామనండి, ఎవరికైనా వస్తాయి. అర్థమవుతుందా? మనం దేవుడిని నమ్ముకున్నా ఉంటాయి, నమ్ముకోకపోయినా ఉంటాయి. నమ్ముకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువే ఉంటాయి. ఎవరైనా చెప్తే నమ్మకండి, మీకు కష్టాలు రావు, యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీకు కష్టాలు రావు, మీకు శ్రమలు రావు, మీకు ఏది రాదు అని చెప్తే నమ్మకండి. వస్తాయి, కానీ కష్టాల్లో దేవుడు ఏముంటాడు? మనకి తోడై ఉంటాడు. అది గొప్పతనం. నువ్వు నవ్వుతూనే ఉంటావు, కష్టాల్లో కూడా, బాధల్లో కూడా నవ్వుతూనే ఉంటావు. యోసేపు ఎంత బాధల్లో ఉన్నాడు, అక్కడ మాట రాయబడి, యెహోవా యోసేపునకు తోడై. నువ్వు కష్టాల్లో ఉన్నావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. మనం అనుకుంటాం, దేవుడు నా ప్రార్థన వింటండా, అసలు నా ప్రార్థనని వినటండా, లేకపోతే నా పరిస్థితి ఏంటి, నన్ను చూస్తుండా దేవుడు, లేకపోతే కొన్నిసార్లు ఏమంటే మనల్ని మర్చిపోయిండా దేవుడు అనిపిస్తుంది. యోసేపు పరిస్థితి అట్లనే ఉందా లేదా? అట్లనే ఉంది. దేవుడు అసలు ఆయన్ని మర్చిపోయిండేమో అనిపిస్తుంది. 13 సంవత్సరాలు గుంటలో కొట్టారు, వాళ్ళ అన్నలు పగబట్టారు, కొట్టారు, గుంటలో వేశారు, చంపడానికి చూశారు, అమ్మేశారు, తర్వాత బానిసగా మార్చబడ్డాడు, అన్యాయం జరిగింది, జైల్లో పడ్డాడు. ఈ 13 సంవత్సరాల్లో దేవుడు ఆయన్ని మర్చిపోయాడేమో అనిపిస్తుంది మనకి. కానీ బైబిల్ ఏం రాయబడింది? యెహోవా యోసేపునకు తోడై ఉంది. ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఆయనకు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఎక్కడికి పోతే అక్కడ ఆయన యజమానులకు ఆయన మీద కటాక్షం వచ్చేటట్టుగా చేశాడు. ఆయన ఎక్కడికి పోతే అక్కడ బాధ్యతలు అప్పగించబడ్డాయి. లెఫ్ట్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా పోతీఫర్ ఆయనకే అప్పగించాడు, జైలర్ కూడా ఆయనకే ఎవ్రీథింగ్ అప్పగించాడు. అల్టిమేట్గా ఇంకోటి ఏం చెప్పనా,
ఆయన నిమిత్తము ఆయన ఎక్కడుంటే అక్కడ వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు. ఫరో ఇంట్లో ఉంటే ఫరో, మన పోతీఫర్ ఇంట్లో ఉంటే పోతీఫర్ని ఆశీర్వదించాడు దేవుడు. జైలర్ని, ఫరోని కూడా ఆశీర్వదించాడు దేవుడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆశీర్వాదం వచ్చింది. అర్థమవుతుందా? కారణం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను మాట్లాడుతా ఉన్నాను, మీకు లోపల వెలుగుతా ఉంది. ఎందుకు దేవుడు యోసేపును అంతగా ఆశీర్వదించాడు? ఎందుకు దేవుడు యోసేపును అన్ని కష్టాల్లో కూడా ఆయన తోడుగా ఉన్నాడు? ఎందుకు యోసేపుని దేవుడు ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళాడు? ఒక బానిస వ్యక్తిని, ఒక బానిసగా ఉన్నటువంటి ఒక బాలుణ్ణి, ఒక యవ్వనస్తుని ఐగుప్తు ప్రధానమంత్రి దాకా ఎందుకు తీసుకెళ్ళాడు అని అంటే 39వ అధ్యాయంలోనికి రండి, నేను చూపిస్తాను. 39వ అధ్యాయంలో చూడండి ఏముంది అక్కడ. 39వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో చేయించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున. ఇక్కడ మనం గమనిస్తే యజమానుని భార్య ఎవరు? పోతీఫర్ భార్య ఆయన మీద కన్ను వేసి ఆయనతో శయనించమని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ ఇంట్లో అంతా నా అధీనంలోనే ఉంది, నేనే దీనికి అంతటి చూసుకున్నాను, నువ్వు తప్ప. ఎందుకంటే నువ్వు నా యజమానుని యొక్క భార్యవు కాబట్టి. ఆయన అంటే ఏమంటారు దాన్ని? విశ్వాస్యత అంటారు, ఫెయిత్ఫుల్నెస్ అంటారు అన్నమాట. నమ్మకంగా బ్రతకడం అనమాట, నమ్మకంగా బ్రతకడం. 9వ ఇక్కడ ఏం చేయొచ్చు యోసేపు? మంచి అవకాశం కదా, మంచి తోడు దొరికింది, మంచి యవనస్తుడుగా ఉన్నాడు. మేబీ 17, 18, 20 సంవత్సరాల వయసు ఉంటుంది. యవ్వన దశలో ఉన్నాడు. తోడు ఎవరు లేరు ఆయనకి, ఎవ్వరు తోడు లేరు. బానిసగా ఉన్నాడు. మంచి తోడు ఉంటా అని చెప్పింది ఆవిడ. నువ్వు నా దగ్గరకు రా, నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పింది. నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? బానిసగా ఉన్నాడు. తర్వాత నీకు ర్యాంక్ ప్రమోషన్ కూడా వస్తుందని చెప్పుండొచ్చు. కాబట్టి ఆమెకి గనక లొంగిపోయి ఉంటే ఆ ఇంట్లో చాలా అనుభవించి ఉండేవాడు ఆయన కదా. ఆమె చెప్పినట్టు ఇంటికి ఆమె ఇంట్లో యజమాని. ఆయన భర్త ఎప్పుడో బయటికి పోతాడు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఉంటాడు. వాళ్ళిద్దరూ ఆయన మాట కనుక ఆయన విని ఉంటే చాలా మేబీ అక్కడ కొన్ని లగ్జరీస్ దొరుకుండేవి యూసేఫ్కి. ఆయన ఇంట్లో మంచి ట్రీట్మెంట్ దొరికేది, మంచి ఆహారం పెట్టుండేది, లేకపోతే ఇద్దరు ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు, ఆమె కోరిక తీర్చుండేవాడు. సంథింగ్ ఇవన్నీ జరిగి ఉండేవి. లగ్జోరియస్ లైఫ్ ఉండేది మేబీ యోసేఫ్, అది యాక్సెప్ట్ చేసి ఉంటే. కానీ యోసేపు దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ కూడా ఏముంటాయో తెలిసి ఉండొచ్చు, మేబీ అనుకోని ఉండొచ్చు. కాన్సిక్వెన్సెస్ ఏవైనా కానీ నేను మాత్రం 9వ వచనం ఇప్పుడు చదువు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో చెప్పాడు. ఏమన్నాడు? ఇంతటి ఘోరమైన దుష్కార్యాన్ని నేను నీ భర్తకు వ్యతిరేకంగా ఎట్లా చేయను అన్నాడా? ఎవరికి వ్యతిరేకంగా అన్నాడు? దేవునికి విరోధంగా. అది వాట్ ఎవర్ మే బి ద సిన్ వీఆర్ డూయింగ్ అగైన్స్ట్ గాడ్. పాపం ఏదైనా సరే అది ఎవరికి వ్యతిరేకమో తెలుసా? దేవునికి వ్యతిరేకమైనటువంటిది అనేది మనం గుర్తెరగాలి. యోసేపు అది గుర్తెరిగాడు. చిన్న వయసు, 20 సంవత్సరాలు, మేబీ 17 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. పాపం వాళ్ళ అమ్మ కూడా లేదు, చనిపోయింది. ఎక్కడ నేర్చుకున్నాడో ఇంత స్పిరిచువాలిటీ? నేను ఎప్పుడు వండర్ అవుతుంటాను. వాళ్ళ అమ్మ లేదు పాపం, చిన్నప్పుడే చనిపోయింది. వాళ్ళ నాయన ఉన్నాడు పక్కన, మేబీ యాకోబు నేర్చుకుంటాడేమో అనిపించింది. కాబట్టి చాలా స్పిరిచువాలిటీ వచ్చేసింది. ఎంతంటే పాపం నేను చెయ్యను, దేవునికి వ్యతిరేకం ఈ పాపం అని చెప్పాడు. నీ భర్తకు వ్యతిరేకం కాదు, లేకపోతే వేరే వాళ్ళకి వ్యతిరేకం అని చెప్పట్లేదు, దేవునికి వ్యతిరేకం. మనం చేసే ప్రతి పాపం కూడా ఆ వ్యక్తులకు వ్యతిరేకమైనది కాదు, లేకపోతే సమాజానికి వ్యతిరేకమైనది కాదు, లేకపోతే ఆఫీసర్కి వ్యతిరేకమైనది కాదు. ఎవరికి వ్యతిరేకమైంది? దేవునికి వ్యతిరేకమైంది. ఆ భయం నీలో నాలో ఉండాలి. యోసేపు ఆ భయం ఉంది కాబట్టే పాపం చేయకుండా వెనుదిరిగాడు. అంతటి ఆ యజమానుని భార్య బలవంత పెట్టిన, చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడో పని చేస్తూ ఉంటాం, మనకంటే కొంచెం పై స్థితిలో ఉన్నోళ్ళు మనకేదైనా పని చెప్పమన్నాడు మొహమాటానికి చేస్తాం మనం చాలాసార్లు.
తప్పు చేయడానికి కూడా వెనకాడం కొన్నిసార్లు. ఎందుకని? మొహమాటం, లేకపోతే ఆఫీసర్ ఏమన్నా అంటాడేమో, లేకపోతే మనకంటే పైన ఆయన ఈయన ఏమంటాడేమో. కానీ యోసేపు అట్లా ఫీల్ అవ్వలేదు. నువ్వు ఎవరైనాగా దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చెయ్యనే చేయను అని చెప్పాడు. 10వ వచనం చూడండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతుండెను గాని అతడు ఆమె శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. యోసేపు ఆమె మాట విన్నవాడు కాదు అంటే ఇంకెవరి మాటో? ఎవరి మాట విన్నాడు? దేవుని మాట. దేవుని మాట వినడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని మాట వినడం నేర్చుకుంటే ఈ లోకంలో వచ్చేటువంటి మాటలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఈ లోకంలో వచ్చేటువంటి సౌండ్స్ లోపలికి వినబడతా ఉంటాయి కొన్ని మనకి, అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఒకవేళ దేవుని మాట నువ్వు వినబడకపోతే ఈ మాటలు వినాల్సి వస్తుంది. ఈ మాటలు, ఆ వ్యక్తులు చెప్పినటువంటి మాటలు, ఆ పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి దేవుని మాట వినడం నేర్చుకోవాలి. దేవుని మాట వినడం నేర్చుకోవాలి. దేవుని మాటకి విధేయత చూపించాడు యోసేపు. కాబట్టి అర్థమవుతుందా ఇప్పుడు దేవుడు యోసేపుని ఎందుకు ఆశీర్వదించాడో? హీ టుక్ ఎ గ్రేట్ డెసిషన్ అన్నమాట, వండర్ఫుల్ డెసిషన్. ఆయన ఇప్పుడున్నటువంటి యవనస్తులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యోసేపుకి అనుకొని ఉండొచ్చు, మస్తు వండర్ఫుల్ ఛాన్స్ అనుకొని ఉండొచ్చు. యోసేపు ప్లేస్లో యవనస్తులు కొంతమందిని పెడితే మంచి అవకాశం వచ్చింది నాకు అనుకొని ఉంటారు. ఇంకో విషయం చెప్పను, అట్లాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాపం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ యోసేపు అయితే అవకాశం వచ్చినా దేవునికి వ్యతిరేకంగా పాపం చెయ్యను అని ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు. భయంకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు ఏమన్నా చేసుకో, నన్ను చంపు, మేబీ చంపినా ఎవడు దిక్కులేదు అక్కడ. ఐగుప్తులో ఎవడన్నా దిక్కున్నాడా? ఎవరన్నా అడుగుతారా యోసేపుని చంపేస్తే? ఎవ్వరు లేడు, నాన్నోడు లేడు యోసేపుకి. చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు యోసేపు. మేబీ చంపేసి కూడా ఉండొచ్చు. యోసేపు ఆలోచించి ఉండొచ్చు, ఆమె ఆయన మీద అభాండం వేసింది, ఇంకా ఏదైనా చేయగలుగుతుంది. చంపినా కానీ అడిగేటువంటి వాడు ఎవడు లేడు. చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు యోసేపు. ఎవరి కోసం? దేవుడి కోసం. దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను చేయలేను అని చెప్పాడు. ఆమె మాట విన్నవాడు కాదు, దేవుని మాట విన్నాడు. మేబీ వాళ్ళ నాయన చెప్తూ ఉండొచ్చు, అరే పాపం చేయకూడదు, వ్యభిచారం పాపం అని ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాలు చెప్తా ఉండొచ్చు. అది నేర్చుకున్నాడు. పరస్త్రీతో పాపం చేయడం పాపం అని తెలుసుకున్నాడు. కాబట్టి నిలబడ్డాడు. యోసేపు, నాకెందుకు, దేవుడు నన్ను ఏం చూశాడు, నాకేం చేసిండు దేవుడు? మా అన్నోళ్ళు నన్ను కొట్టి గుంటలు వేశారు, నన్ను అమ్మేశారు, బానిసగా వచ్చిన దేవుడు నాకేం చేసిండు అని క్వశ్చన్ చేయలేదు యోసేపు. అర్థమవుతుందా? మనం అయితే ఏదైనా బాధ వచ్చిందంటే ఇక మొదలు పెడతారు, ప్రభా ఏంది ప్రభా ఈ బాధలు, ఏందయ్యా ఇది అని దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభిస్తాం. దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నావా? దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. దేవుడు నీకు అర్థమైతే దేవుణ్ణి వెంబడిస్తావు. దేవుడు ఎట్లాంటి వాడో అర్థమైతే నువ్వు దేవుని వెంబడిస్తావు. దేవుడు కొంతవరకే అర్థమవుతారు వాళ్ళకి. ఏంటంటే, దేవుడు నాకు అప్పు ఉంది, అప్పు తీసేసేవాడు దేవుడు. దేవుడు నాకు రోగం ఉంది, దేవుడు రోగాన్ని తీసేసేటువంటి వాడు దేవుడు. అంతవరకే వాళ్ళ జ్ఞానం. దేవుడు సర్వాధికారి అనేటువంటి విషయం తెలియదు. దేవుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు అనేటువంటి విషయం తెలియదు. దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయం తెలియదు. కాబట్టి యోసేపు ఈ విషయాలు అర్థం చేసుకున్నాడు. ఐఆమ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ అనేది ఆయనకు అర్థమైపోయింది. దేవుని సార్వభౌమాధికారంలో నేను ఉన్నాను అనేటువంటిది ఆయనకు అర్థమైపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపుని దేవుడు అంత భయంకరంగా ఎందుకు ఆశీర్వదించాడు అనంటే దిస్ ఈజ్ ద రీజన్. ఏంటిది రీజన్ చెప్పండి. దేవుడి కోసం నిలబడ్డాడు యోసేపు. దేవుని కోసం యోసేపు నిలబడ్డాడు. పాపం చెయ్యకుండా యోసేపు నిలబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం.
పాపం చేయకుండా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను ఎట్లా చేస్తానని చెప్పాడు దేవుడు. దేవుని కోసం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడి కోసం బతికే విషయాల్లో దేవుడి కోసం నిలబడతా ఉన్నారా? దేవుని కోసం బ్రతికే విషయాల్లో, దేవుణ్ణి చూపించే విషయాల్లో దేవుని కోసం మనం నిలబడతా ఉన్నామా? మనం జాబ్ చేస్తున్నటువంటి దగ్గర, మనం ఉంటున్నటువంటి విలేజెస్లో, మనం ఉంటున్నటువంటి కాలనీలో, మనం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో దేవుని కోసం బ్రతుకుతా ఉన్నాం. నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటా ఉన్నావా లేదా అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ బ్రతుకు కనబడతా ఉంటది, నీ లైఫ్ కనబడుతుంది. చాలా మంది మనల్ని చూస్తారు, మనం అనుకుంటాం ఎవరు నన్ను గమనించట్లేదు అనుకుంటాం. నీ మాటల్లో కూడా తెలిసిపోద్ది నువ్వు విశ్వాసం ఎంత ఉందో అని. మీ కాలనీలోనో, మీ అపార్ట్మెంట్లోనో, నీ పక్కనోడో ఏదో క్యాజువల్గా ఏదో దేవుడు ఏం చేశాడండి నా జీవితంలో, ఏం చేయలేదండి, ఇగో ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయిందని షేర్ చేసినట్టు అయిపోయింది నీ విశ్వాసం. నీకు అర్థమైపోద్ది వాళ్ళకి, వీడి పని కూడా ఏం లేదు, వీడు కూడా వస్తదే అని అనుకుంటాడు, యేసుప్రభు కూడా ఏం లేదు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారనేది కాదు విషయం ఇక్కడ, కానీ నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో వెనకబడ్డావు అనేది నేను చెప్పాలని ఇష్టపడతాను. కాబట్టి యోసేపుని దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించాడంటే, ద డెసిషన్ దట్ హీ మేడ్, ఆయన తీసుకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి నిర్ణయం ఏంటంటే, అక్కడ అన్నలతో ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అన్నలతో కలిసిపోలేదు, ప్రత్యేకంగా బ్రతికాడు. అన్నలతో కలిసిపోకుండా బ్రతికాడు. ఎక్కడికి వచ్చాడు? పోతీఫర్ ఇంటికి వచ్చినా ప్రత్యేకంగా బ్రతికాడు, జైల్లోకి వచ్చినా ప్రత్యేకంగా బ్రతికాడు. వేరెవర్ హీ వుడ్ గో, ఎక్కడికైనా ఆయన వెళ్ళినా దేవుని కోసం బ్రతకడం నేర్చుకున్నాడు, ప్రత్యేకంగా బ్రతకడం నేర్చుకున్నాడు. ఎందుకు ఆయన దేవుడు తోడుగా ఉన్నాడు? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఎందుకు ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడు? ఎందుకు ఆయన యజమానుల మీద ఆయనకి ప్రత్యేకమైన కటాక్షాన్ని దయచేశాడు? ఎందుకు ఆయన ఆయన అన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి బాధ్యతలు అప్పగించబడ్డాయి? ఎందుకు ఆయన ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇల్లు ఆశీర్వదించబడింది అని అంటే, దిస్ ఈజ్ ద రీజన్. ఇది కారణం. ప్రియమైనటువంటి దేవుని కారణం ఏంటంటే, దేవుని కోసం నిలబడ్డాడు యోసేపు. 13 సంవత్సరాలు భయంకరమైనటువంటి వేదనను అనుభవించాడు. ఆ వచ్చినటువంటి అవకాశాలు, పాపం బయట ఎట్టుంది తెలుసా పరిస్థితి? బయట పాపాన్ని జుర్రుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు. అర్థమవుతుందా? పాపం దొరకాలి కానీ భయంకరంగా ఉన్నారు, భయంకరంగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి రీజన్ ఏంటంటే, ఆయన ఎట్లా ఉన్నాడు అనంటే, బీ ఫాల్ట్లెస్, పాపం లేకుండా, బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ అని అంటాడు దేవుడు. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తాడు దేవుడు. యోసేపు అది నేర్చుకున్నాడు, పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకున్నాడు. ఫాల్ట్లెస్గా అంటే లోపం లేకుండా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. పాపం చేయకుండా ఉండడానికి ఇష్టపడినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నెంబర్ 1 ఆయన తీసుకున్న బీ ఫాల్ట్లెస్, పాపం లేకుండా ఉండడానికి ఇష్టపడ్డాడు. రెండో రీజన్ ఏంటంటే, దేవుడు ఆయన ఆశీర్వదించడానికి, ఒకసారి 41వ అధ్యాయం 51వ వచనంలోకి రండి. 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. ఆయన పెళ్ళయింది, ఆయనకి మొట్టమొదట పుట్టాడు ఒక కొడుకు. ఆయన పేరు ఏం పేరు పెట్టాడు? మనష్షే. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మర్చిపోయేటట్టుగా చేశాడంట ఆయన బాధల్ని, ఆయన వాళ్ళ బంధువుల్ని, అందరినీ కూడా. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, బీ ఫర్గెట్ఫుల్, మర్చిపోవడం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఏం నేర్చుకోవాలి? ఏం మర్చిపోయాడు? వాళ్ళు అన్నలు చేసిన ద్రోహాన్ని మర్చిపోయాడు, పోతీఫర్ ఇంట్లో జరిగినటువంటి అన్యాయాన్ని మర్చిపోయాడు, జైల్లో జరిగినటువంటి అన్యాయాన్ని మర్చిపోయాడు. మర్చిపోవడం నేర్చుకున్నాడు, మర్చిపోవడం నేర్చుకున్నాడు. ఆ పగని మనసులో పెట్టుకోలే, మా అన్నలు ఇట్లా చేశారు కదా, వాళ్ళ సంగతి చూస్తా అనుకోలేదు. అర్థమైంది కదా? పోతీఫరు భార్య ఇట్లా చేసింది కదా, ఆమె సంగతి అవకాశం వచ్చినప్పుడు ఆమె సంగతి చూస్తా అనుకోలేదు. జైల్లో జరిగిందని, ఆయనకి జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా ఆయన మర్చిపోయేటట్టుగా చేశాడు.
మర్చిపోయాడు యోసేపు. బీ ఫర్గెట్ఫుల్. నెంబర్ 1, బీ ఫాల్ట్లెస్. పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి. రెండోది ఫర్గెట్ఫుల్, మర్చిపోవాలి. ఎవరైనా నీకు అన్యాయం చేశారా? ఎవరైనా నిన్ను బాధకి గురి చేశారా? ఎవరైనా నిన్ను తోలనాడారా? నిన్ను చిన్నగా చూసారా? లేకపోతే నిన్ను అవమానపరిచారా? అదే మనసులో పెట్టుకొని, అదే పగ పెంచుకొని, వాళ్ళ అన్నలు చేశారు. ఏమైపోయారు పగబట్టిన అన్నలు? ఏమైపోయారు పగబట్టిన అన్నలు? వాళ్ళు అట్లనే ఉన్నారు. యోసేపు ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పగబట్టడం లేకపోతే మనసులో పెట్టుకొని గ్రడ్జంతా అట్లనే పెట్టుకొని సాధించడం, లేకపోతే అవన్నీ చేస్తే మనం అన్యాయానికి గురి అవుతాం. మనమే నష్టపోతాం. నష్టపోయేది మనం ఎవరి మీద పగ చూపిస్తున్నాం వాళ్ళు ఆశీర్వదించబడతారు. పగ పెంచుకున్నటువంటి మనం ఏమైపోతాం? నాశనం అయిపోతాం. లేకపోతే ఎదుగు బొదుగు లేకుండా, ఆశీర్వాదం లేకుండా అట్లానే ఉంటాం. నువ్వు మర్చిపోగలిగితే ఏమవుతావు? ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడతావు. చాలాసార్లు మనకు అన్యాయం జరుగుతుంది. చాలాసార్లు మనల్ని నెట్టేస్తారు, మనల్ని తోలనాడతారు, మనల్ని పక్కకు నెట్టేస్తారు, మనల్ని పట్టించుకోరు. నేను అనుభవించాను, భయంకరమైన పరిస్థితులను అనుభవించాను. నేను అట్లానే చేయబడ్డాను. కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ప్రియమైనటువంటి దేవుడు, బీ ఫర్గెట్ఫుల్, మర్చిపోవడం నేర్చుకోవాలి. 3వ పాయింట్కి వస్తున్నాను. 3వ పాయింట్ చూడండి, 52 వచ్చిన చదవండి. 41, 52. 51. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. రెండో ఆయనకి ఏం పేరు పెట్టాడు? ఎఫ్రాయిము. అంటే అర్థం ఏంటంటే దేవుడు అభివృద్ధిని కలగజేశాడు, ఆశీర్వదించాడు. బీ ఫ్రూట్ఫుల్. దేవుడు ఆయన్ని ఫ్రూట్ఫుల్ గా ఉంచాడు, ఆయన్ని ఫలభరితంగా ఉంచాడు. ఎక్కడంట? వేదన. అతడు నాకు బాధ కలిగిన దేశమందు అభివృద్ధిని దయచేశాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాము అనంటే, నెంబర్ 1, మన యొక్క పాస్ట్ని బీ ఫర్గెట్ఫుల్ అబౌట్ యువర్ పాస్ట్. నీ పాస్ట్ గురించి మర్చిపోవాలి. పాత జరిగిన దాన్ని మొత్తాన్ని విడిచిపెట్టేయాలి, పక్కన నెట్టేయాలి. రెండోది, బీ ఫర్గెట్ఫుల్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో దాని గురించి కూడా నీకు అవసరం లేదు. బీ ఫ్రూట్ఫుల్ ఇన్ ద ప్రజెంట్ ఏం జరుగుతుందో, వర్తమానంలో ఏం జరుగుతుందో దానిలో ఫలభరితంగా ఉండేటట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి. ఫలభరితంగా ఉండేటట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి. పాస్ట్ని విడిచిపెట్టాలి. ఫ్యూచర్ని ఆందోళనతో చూడకుండా దాన్ని కూడా విడిచిపెట్టాలి. ప్రజెంట్లో అంటే ఈ రోజుకి నేను దేవుడి కోసం బ్రతకాలి. ఈ రోజుకి నేను దేవుని మహిమపరచాలి. ఈ రోజుకి దేవుని సేవలో ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు ఫలభరితంగా ఉండాలి. మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలి. ఒక మాట చదివిస్తాను చూడండి. 49, 22వ అధ్యాయం చదవండి. 49వ అధ్యాయం 22వ వచనం చదవండి. 49వ అధ్యాయం 22వ వచనం ఏమని రాయబడింది? యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును అని రాయబడింది. యోసేపు ఫలించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎట్లా ఫలించాడు? ఊట దగ్గర ఉన్నటువంటి చెట్టు ఎట్లా ఉంటది? పచ్చగా ఉంటది అనమాట. కాపు మంచిగా వస్తుంది. ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి స్ప్రెడ్ అయిపోయాయి గోడ మీదికి. ఒకసారి చూడండి, మనం గమనించినట్లయితే 41వ అధ్యాయంలోకి రండి. 41వ అధ్యాయంలో చూస్తే 55వ వచనం చూడండి. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకుని, అప్పుడు ఫరో యోసేపు యొద్దకు వెళ్ళి అతని మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తీయులందరితో చెప్పాను. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకం చేసెను. ఐగుప్తు దేశమందు కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్దకు ధాన్యము కొనుటకు ఐగుప్తుకి. ఐగుప్తులోనే కాదు, ప్రపంచం మొత్తం వచ్చింది ఆ 7 సంవత్సరాల కరువు. తెలుసా? ఇక్కడ ఏం రాయబడింది? ప్రతి దేశమందు కరువు భారంగా ఉంది. ప్రతి దేశం అంతా కూడా ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చారు, యోసేపు దగ్గరికి. ఐగుప్తు మీన్స్ ఇన్ ద సెన్స్
ఫరో ఏమన్నాడంటే, అయ్యా కరువు వచ్చింది, ధాన్యం లేదంటే మీరందరూ యోసేపు దగ్గరికి వెళ్ళండి అన్నాడు ఫరో. ఏ గ్రేట్ సొల్యూషన్ ఇన్ ఏ గ్రేట్ ఫ్యామైన్. భయంకరమైనటువంటి సమస్యలో, కరువులో అక్కడ ఉన్నటువంటి దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి సొల్యూషన్గా మారిపోయాడు. ఎవరు? యోసేపు. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి ప్రపంచం మొత్తం తెలిసిపోయాడు యోసేపు. ఐగుప్తులో ఎవరో యవనస్తుడు ఉన్నాడంట, ఆయన ధాన్యాన్ని స్టోర్ చేశాడంట. మనం అక్కడికి వెళ్తే ధాన్యం దొరుకుతుందని వాళ్ళ అన్నలు కూడా వచ్చారు, ఆ యోధా నుంచి కూడా వచ్చేసారు. మేబీ మన భారతదేశం నుండి కూడా కొంతమంది ఎల్లుండు. రాయబడింది ప్రతి దేశమందు కరువు భారంగా ఉంది అని రాయబడింది. ప్రపంచం మొత్తానికి దేవుడు యోసేపుని ఇట్లా లేపి చూపించాడు దేవుడు. ప్రపంచం మొత్తం చూసింది యోసేపుని. దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి. దేవుని ఆశీర్వాదం ఎందుకు అంత బలంగా వచ్చింది అని అంటే, బీ ఫాల్ట్లెస్, బీ ఫర్గెట్ఫుల్, బీ ఫ్రూట్ఫుల్. దేవుడు ఆయన్ని ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా, ప్రపంచం మొత్తం ఆయన చూసింది. ప్రపంచం మొత్తం ఆయన చూసింది. దేవుడు ఆశీర్వాదం అట్లా ఉంటది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడి కోసం బ్రతికితే, నేను దేవుని కోసం బ్రతికితే, దేవుడి కోసం నిలబడితే, దేవుడు చెప్పినట్టుగా వింటే, దేవునికి మహిమకరంగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే, దేవుడు అట్లా ఆశీర్వదిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. యోసేపును ఆశీర్వదించి మనల్ని ఆశీర్వదించకుండా ఉండడానికి. బానిసగా వచ్చాడు యోసేపు ఐగుప్తుకి. నాన్నవాడు లేడు, దిక్కు లేదు, కానీ దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. మనం అనుకుంటాను చాలాసార్లు, నేను చాలా అవమానాలను ఎదుర్కొంటాను మా ఫ్యామిలీస్లో. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను. మమ్మల్ని సరైనటువంటి ఫంక్షన్స్కి పిలవరు. మమ్మల్ని ఏంటంటే పక్కన పెట్టేస్తారన్నమాట. వీళ్ళు ఫలానా మతంలోకి వెళ్ళిపోయారు, వీళ్ళు అలా కలిసిపోయారు అన్నట్టుగా చూస్తారనమాట. కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను, నా భార్య, నా పిల్లలు మేము ఒంటరోళ్ళమా అనిపిస్తుంది కొన్నిసార్లు. మమ్మల్ని ఎవరు, ఈవెన్ మా బ్రదర్స్, మా అమ్మ వాళ్ళు, వాళ్ళకు కూడా ఏమైపోయినట్టు చులకనైపోయింది. వీళ్ళు మనోళ్ళు కాదు అన్నట్టుగా కొన్నిసార్లు వాళ్ళు డైరెక్ట్గా అనరు, కానీ వాళ్ళ చేష్టల్లో కనబడతా ఉంటాయి అన్నమాట. అనిపిస్తుంది కొన్నిసార్లు మేము ఒంటరోళ్ళం అయిపోయాం అనిపిస్తుంది. కానీ దేవుడు మనకి తోడుగా ఉంటాడు. యోసేపుకి ఒంటరుడయ్యాడు, అక్కడ ఎవరు లేరు ఆయనకి, కానీ ఎవరు తోడుగా ఉన్నారు? యోసేపుకి యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనే మాట రాయబడింది. నేను ఎంత కష్టాల్లోకి వెళ్తే అంత తోడుగా వస్తాడు దేవుడు. నేను ఎంత భయంకరమైన శ్రమలోకి వెళ్తే ఆ శ్రమ కంటే గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఫలించాలి అని అంటే, మన యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటది, ఫలించదు. అది ఒంటిగానే ఉంటుంది. చనిపోయిన ఎడల అది విస్తారంగా ఫలిస్తుంది అని రాయబడింది. చచ్చిపోవడం నేర్చుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. చనిపోవడం నేర్చుకోవాలి. దేనికి? పాపానికి చనిపోవడం నేర్చుకోవాలి. నేను చనిపోవాలి. నా వ్యక్తిగతమైనటువంటి నా అహం, లేకపోతే నాలో ఉన్నటువంటి పాప స్వభావం, నేను చనిపోవడం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం చచ్చిపోం, లోపల నుంచి లేస్తా ఉంటాం అనమాట. కొన్నిసార్లు బయటకు వస్తాయి, మన విశ్వరూపాలు బయటకి వస్తాయి. నువ్వు ఫలించాలి అనంటే, ఆశీర్వదించబడాలి, ఫలించాలి అనంటే ఏం నేర్చుకోవాలా? చచ్చిపోవడం నేర్చుకోవాలి. యోసేపు నేర్చుకున్నాడు, చచ్చిపోవడం నేర్చుకున్నాడు. పాపానికి చనిపోవడం నేర్చుకున్నాడు, పగకి చనిపోవడం నేర్చుకున్నాడు, ద్వేషానికి చనిపోవడం నేర్చుకున్నాడు, అసూయకి చనిపోవడం నేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, ఫలించదు. ఒకవేళ చనిపోతే ఏమైందంట? విస్తారంగా ఫలిస్తుంది. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి అని రాయబడింది. ఫైనల్గా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. బీ ఫాల్ట్లెస్, బీ ఫర్గెట్ఫుల్, బీ ఫ్రూట్ఫుల్, ఫైనలీ బీ ఫర్గివింగ్. అంటే క్షమించే వాళ్ళలాగా ఉండాలి మనం. 50వ అధ్యాయంలోకి రండి.
ఆదికాండం 50వ అధ్యాయంలో 17వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతారా? 17వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాం. మీ తండ్రి ఆ, తాను చావక మునుపు ఆ, ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఉమ్, మీరు యోసేపుతో మీ సహోదరులు ఉమ్, నీకు కీడు చేసిరి గనుక ఉమ్, దయచేసి ఉమ్, వారి అపరాధములను ఉమ్, వారి పాపములను క్షమించమని అతనితో చెప్పుడెనను. ఉమ్, కాబట్టి దయచేసి ఉమ్. నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించమని వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ అన్నలకు తెలిసిపోయింది యోసేపు ప్రధానమంత్రి, వాళ్ళు చేసిందంతా గుర్తుకొస్తా ఉంది. లోపల రింగ్ అవుతుంది, అమ్మ చచ్చిపోయి మన పని అయిపోయింది రా భయ్ అనుకుంటున్నారు లోపల. వాళ్ళ యోసేపు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు? అరే వాళ్ళ బ్రదర్తో యోసేపుతో వాళ్ళ అన్నలు చెప్తా ఉన్నారు, యాకోబుని మెన్షన్ చేస్తున్నారు. యాకోబు చనిపోయాడు, నాయన ఏమని చెప్పాడంటే మమ్మల్ని క్షమించమని, నువ్వు మమ్మల్ని క్షమించాలని చెప్పాడు నాయన అని చెప్తా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ డాడీ చెప్పకముందే ఈయన ఆల్రెడీ వాళ్ళని క్షమించేశాడు, లేకపోతే మొత్తాన్ని నరికించి పడేసేవాడు, వాళ్ళని మొత్తాన్ని జైల్లో అనబెట్టించేవాడు. లేకపోతే ఆయనకున్న కోపం అట్లానే, ఆ పగ లేకపోతే ఆ ద్వేషం వాళ్ళ మీద అట్లానే ఉంటే వాళ్ళని జైల్లో అయినా వేసేవాడు కనీసం. కానీ వాళ్ళతో ప్రేమగా మాట్లాడాడు, వాళ్ళని దగ్గర తీసుకున్నాడు, వాళ్ళకి ఆహారం పెట్టాడు, మంచిగా చూసుకున్నాడు. ఆ మాటలు విని ఆయనకి ఏడుపు వచ్చింది. ఒరే బాబు మీరు ఇంకా మారలేదరా అనుకున్నాడు. 18 వచ్చింది. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేను నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన క్షమించాడు వాళ్ళని. క్షమించామన్నాడు తెలుసు, గొప్ప మాట అన్నాడు 50వ అధ్యాయం 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు, కానీ ఆ కీడుని దేవుడు నాకు మేలుగా ఎంచాడు. మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. చాలా మంది మనకి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మనకి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు, చాలాసార్లు మనల్ని ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కీడు, ఆ అన్యాయం, ఆ ఇది ఏదైతే ఉందో దాన్ని దేవుడు మేలుగా మలుస్తాడు అని చెప్పాడు దేవుడు. మన జీవితాల్లో అది జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనా నీకు అన్యాయం చేశారేమో, ఎవరైనా నిన్ను బాధ పెట్టారేమో, ఎవరైనా నీది దోచుకున్నారేమో, లేకపోతే ఎవరైనా నీది అక్రమంగా తీసుకున్నారేమో, కీడు చేశారేమో, నువ్వు దేవుడిని అర్థం చేసుకుంటావా? దేవుని సార్వభౌమాధికారం ఏం చెప్తా ఉంది అంటే, దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఆ కీడులో నుండి నేను నీకు మేలుని తీసుకొస్తాను అని చెప్తా ఉన్నాడు. యోసేపు అదే చెప్తా ఉన్నాడు. మీరు కీడు చేయాలనుకున్నారు, కానీ నేటి దినము జరుగునట్టుగా, అంటే ఏం జరుగుతా ఉంది? ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు యోసేపు. వాళ్ళ అన్నలకి సమృద్ధిగా భోజనం దొరుకుతుంది, వాళ్ళ ప్రజలకి సమృద్ధిగా భోజనం దొరుకుతుంది. దేవుడు వీళ్ళ అన్న, మనం ఏం చేస్తాం? పొద్దుగూకులు అదే మనసులో పెట్టుకుంటాం, మా అన్నలు నన్ను ఇట్లా చేశారు, మా అక్క చేసింది, మా అత్త ఎట్ట చేసింది, మా కోడలు ఇట్ట చేసింది, మా అన్న ఎట్ట చేసింది, సంథింగ్ సంథింగ్ అదే మనసులో పెట్టుకొని అదే బిహేవియర్ బయటకు వస్తూ ఉంటుంది, అదే బిహేవియర్ బయటకు వస్తుంది. మర్చిపోండి అవన్నీ కూడా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు కీడు చేయాలనుకున్నా అది నీకు మేలుకే తీసుకొస్తాడు. ఫైనల్గా వచ్చేసరికి నీకు మేలుగా జరుగుతుంది. దేవుని సార్వభౌమాధికారంలో, ఆయన సావరిన్ బిల్లో చాలా మంది మనకి కీడు చేయాలనుకున్న దాన్ని దేవుడు చివరికి వచ్చేసరికి దాన్ని మేలుగా మలుస్తాడు. యోసేపు జీవితంలో అది జరిగింది. అదే చెప్తున్నాడు, మీరు అనుకున్నారు నాకేదో కీడు చేద్దామని, కానీ దేవుడు ఈరోజు మీకు ఈ ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదకరంగా ఉంచడానికి దాన్ని మేలుకే దేవుడు మలిచాడు అని చెప్తా ఉన్నాడు. బీ ఫర్గివింగ్, క్షమించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. వాళ్ళ అన్నల్ని క్షమించేశాడు, వాళ్ళ అన్నల్ని క్షమించాడు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ నేను పోషిస్తాను అని చెప్పి తర్వాత వాళ్ళందరినీ ఐగుప్తుకు రప్పిస్తాడు. వాళ్ళందరూ ఐగుప్తులో గోషేన్లో సెటిల్ అయిపోతారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు యోసేపునకు తోడయుండెను, యెహోవా యోసేపునకు తోడయుండెనని చూసాము. రెండోది ఏం చూసాము? గాడ్ ప్రాస్పర్స్ హిమ్. ఆయన ఎక్కడుంటే, పోతీఫర్ ఇంట్లో ఉంటే పోతీఫర్ ఇంట్లో ఆశీర్వదించబడ్డాడు, జైల్లో ఉంటే జైల్లో కూడా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయన పోతీఫర్ ఇంట్లో ఉంటే పోతీఫర్ ఇల్లు మొత్తం ఆయన చేతికి అప్పగించబడింది, జైల్లో ఉంటే జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆయన చేతికి అప్పగించడం జరిగింది. ఆయన పోతీఫర్ ఇంట్లో ఉంటే ఆయన మొత్తం ఇన్ఛార్జ్ ఇవ్వబడింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఆయనకి ఇన్ఛార్జ్ ఇవ్వబడింది. అక్కడుంటే అక్కడ కటాక్షం కలగజేశాడు దేవుడు, ఇక్కడుంటే ఇక్కడ కటాక్షం కలగజేశాడు. చివరగా ఆయన ఎక్కడుంటే, ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళని కూడా దేవుడు
యోసేపును బట్టి వాళ్ళని కూడా ఆశీర్వదించారు. కారణం ఏంటంటే నేను చెప్పినటువంటి 4 పాయింట్స్. నెంబర్ 1, బీ ఫాల్ట్లెస్, బీ ఫర్గెట్ఫుల్, బీ ఫ్రూట్ఫుల్, బీ ఫర్గివింగ్. ఫాల్ట్లెస్గా బతకడం అంటే పరిశుద్ధంగా దేవుని చిత్తంలో బ్రతకడం నేర్చుకోవాలి. నెంబర్ 2, మర్చిపోవడం నేర్చుకోవాలి. నెంబర్ 3, ఫ్రూట్ఫుల్గా ఉండడం, ప్రజెంట్లో ఫ్రూట్ఫుల్గా ఉండడం నేర్చుకోవాలి. నెంబర్ 4 ఏంటంటే క్షమించడం నేర్చుకోవాలి. క్షమించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదించడం మొదలు పెడతాడు. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని మాటలు విన్నారు. దేవుడు మీతో మాట్లాడాడని నేను అనుకుంటా ఉన్నాను. మీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ హాస్పిటల్కి తీసుకుపోయేటువంటి వ్యక్తిలాగానే ఉండి ఉండవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి యోసేపు జీవితం లాగానే ప్రజెంట్ కనబడతా ఉందేమో. కానీ మనకున్నటువంటి ఆదరణ ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో, ఎంత ఇరుకులో ఉన్నావో, ఎంత వేదనలో ఉన్నావో, ఎంత బాధలో ఉన్నావో, అంతగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంత దగ్గరగా దేవుడు నీకు వస్తాడు. ఆయన ఆదుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కొంతకాలం మనం శ్రమలు అనుభవిస్తాం, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నీ బాధకి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ బాధని చూడనటువంటి వాడు కాదు దేవుడు. దేవుడిని తిట్టుకుంటా ఉన్నావా కొన్నిసార్లు? లేకపోతే దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నావేమో. దేవుని సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకుంటా ఉన్నావా? ఆయన కీడును కూడా మేలుగా మలచగలిగిన దేవుడు తను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాధను వేదనను సంతోషంగా మలచగలిగినటువంటి దేవుడు. బానిసగా వెళ్ళిన దేశాన్నిలోనే ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్లిన దేవుడు. అనామకుడిగా వెళ్ళాడు, ప్రధానమంత్రిగా ప్రపంచం మొత్తం ఐగుప్తు తెలిసిపోయాడు. ఆ యోసేపు తెలిసిపోయాడు ఐగుప్తులో. ఆశీర్వాదం దేవుడిచ్చేటువంటి, ఆశీర్వదించేటువంటి వాడు దేవుడు అనేది మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. దేవుడితో సరి చేసుకుంటావా? ఈ జీవితం ఒకవేళ ఎక్కడైనా సరిగా లేదేమో ప్రియమైనటువంటి దేవుని, ప్రభువా నన్ను క్షమించి, నేను ఫాల్ట్లెస్గా బ్రతకలేకపోతా ఉన్నాను, పరిశుద్ధంగా బ్రతకలేకపోతా ఉన్నాను, దయతో నన్ను క్షమించి. నేను మర్చిపోలేకపోతా ఉన్నాను ప్రభువా, నాకు చేసిన కొంతమంది అన్యాయాన్ని బట్టి, అక్రమాన్ని బట్టి, ద్వేషాన్ని బట్టి, పగను బట్టి మర్చిపోలేకపోతా ఉన్నాను. దయతో మర్చిపోవడానికి సహాయం దయచేయి ప్రభువా. ఫలభరితంగా ఉండలేకపోతున్నాను ప్రభువా, ఫ్రూట్ఫుల్గా ఉండలేకపోతా ఉన్నాను. ఫ్రూట్ కనబట్టలేదు నా జీవితంలో. నేను ఫ్రూట్ఫుల్గా ఉండడానికి నాకు సహాయం దయచేయి ప్రభువా అని అడుగు. నేను క్షమించలేకపోతున్నాను ప్రభువా, కొంతమందిని క్షమించడానికి నాకు సహాయం దయచేయి. క్షమిస్తే ఆశీర్వదించబడతావు. నేను క్షమించడానికి నాకు సహాయం దయచేయి. యోసేపు క్షమించాడు, వాళ్ళ అన్నల్ని క్షమించాడు. చంపడానికి ప్రయత్నం చేశారు, విసిగించారు, ఆయన్ని బ్రతిమిలాడాడని రాయబడింది అక్కడ. బ్రతిమిలాడినా వినలేదు, ఆయన్ని కొట్టారు, గుంటలో పడేశారు, చివరికి అమ్మేశారు. అయినా 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 క్షమించారు, క్షమించారు, క్షమించారు. క్షమిస్తావా? ఎవరు నీకు కనబడతా ఉన్నారు, నీ హృదయంలో గుర్తొస్తా ఉన్నారు? వాళ్ళని దేవుడి దగ్గర తీసుకురా. ప్రభువా, ఈ వ్యక్తిని నేను క్షమిస్తా ఉన్నాను, అంత విశాలమైన హృదయాన్ని, మనసును నాకు దయచేయి, నాకు సహాయం. క్షమిస్తే ఆశీర్వదించబడతావు, ఆశీర్వదించబడతావు. ఒకవేళ క్షమించకపోతే నువ్వే శాపానికి గురవుతావు. అన్నలు క్షమించలేకపోయారు, ఎవరో క్షమించలేకపోయారు, ఆశీర్వాదం పొందుకోలేకపోయారు. క్షమిస్తే ఆశీర్వదించబడతావు. విడుదల వస్తుంది నీకు, మానసికమైనటువంటి విడుదల వస్తుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం దేవుడి సన్నిధిలో. ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు ప్రభువా. నీకోసం, నీకు మహిమకరంగా బ్రతకలేకపోయాను, నీ సాక్షిగా ఉండలేకపోయాను ప్రభువా. నాకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించాను, మిమ్మల్ని ఒక రకంగా దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా చూశాను. దయతో నన్ను క్షమించు.
నా బాధలు వేదనలో మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు తోడుగా ఉన్నావని గుర్తెరగలేకపోయాను ప్రభా. నన్ను క్షమించు, నాకు సహాయం దయచేయి ప్రభా. నాయన నేను ఫెయిత్ఫుల్గా ఉండడానికి, ఫాల్ట్లెస్గా బ్రతకడానికి నాకు సహాయం దయచేయి. నేను మర్చిపోవడానికి నా శత్రువుల్ని, నాకు అన్యాయం చేసినటువంటి వాళ్ళని, నన్ను బాధ పెట్టినటువంటి వారిని, ఆ సంఘటనల్ని మర్చిపోవడానికి సహాయం దయచేయి. నేను ఫలభరితంగా ఉండడానికి సహాయం దయచేయండి. నేను ఉంటున్నటువంటి ప్రాంతంలో నేను క్షమించడానికి సహాయం దయచేయండి. అనేక మంది నేను క్షమించడానికి, నాకు అన్యాయం చేసినటువంటి వారిని, నాకు బాధ పెట్టినటువంటి వారిని నేను క్షమించడానికి నాకు సహాయం దయచేయండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. ఆశీర్వదించేటువంటి దేవుడు, మీ సార్వభౌమాధికారాన్ని జ్ఞాపకం చేశారు, మీకు వందనాలు. మేము కూడా మీ సార్వభౌమాధికారంలోనే ఉన్నాం. మా జీవితాల్లో ప్రభా మీ సార్వభౌమాధికార చిత్తం నెరవేర్చబడబోతుందని జ్ఞాపకం చేశారు. యోసేపు జీవితాన్ని మాకు ముందుంచిన విధానం బట్టి మీకు వందనాలు. ఎన్నోసార్లు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం ప్రభా. మిమ్మల్ని ప్రభా మరి ప్రశ్నించాం ప్రభా. నాయన దయతో మమ్మల్ని క్షమించండి. మీకు మహిమకరంగా బ్రతకలేకపోయాం నాయన. మేము మర్చిపోవడానికి సహాయం దయచేయండి. మేము ప్రభా ఫలభరితంగా ఉండడానికి, మేము ఉంటున్నటువంటి ప్రాంతాల్లో నీ కృప దయచేయండి. క్షమించడానికి మాకు సహాయం దయచేయండి. యోసేపు లాగా మేము బ్రతకడానికి, నీ సారూప్యంలోనికి ఎదగడానికి నీ కృపను అనుగ్రహించవలసిన ఎంతమంది అయితే వారి యొక్క హృదయాల్ని తరచి చూసుకొని ప్రభా మీ సన్నిధిలో క్షమాపణ అడిగి వేడుకుంటున్నారో, ఎవరైతే వారి జీవితాలని సరి చేసుకుంటున్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకొని కావాల్సిన శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. రాబోయే దినాల్లో మీకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండేటువంటి దేవుడు అని మీరు జ్ఞాపకం చేశారు. మేము ఎంత శ్రమలో ఉన్నామో ఆ శ్రమలో మీరు మాకు తోడుగా ఉండే దేవుడు అని మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన నీ సేవకుడు నాయన మరి తమ్ముడు అనుదీప్ని, తమ్ముడు అభిషేక్ని, వారి కుటుంబాలని, అమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న విశ్వాసులని, కుటుంబాలని ప్రభా, యవనస్తుల్ని, చిన్నపిల్లల్ని నాయన మరి విధవరాండ్లని ప్రభా, ఒంటరి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సహాయం దయచేయండి. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చెందించండి. సరిహద్దుల్ని విశాలపరచండి. ఈ హస్తాన్ని తోడుగా ఉండదయచేయండి. కీడు నుంచి సంఘాన్ని మీరు తప్పించండి. రాబోయే దినాల్లో ఆత్మల చేత ఈ సంఘం నింపబడడానికి, అనేక మంది నీ స్వార్థ చేత సంధించబడి నాయన ఈ సంఘంలో చేర్చబడడానికి నీ కృపను అనుగ్రహించవలసిందిగా ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ సమస్త ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటే యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.